ఆసియాలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత రాధికల వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 7 నెలల క్రితం ప్రీ వెడ్డింగ్ ఈవెంట్తో మొదలైన పెళ్లి వేడుకలు కనీవిని ఎరగని రీతిలో జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు అనంత రాధిక పరిణయానికి హాజరయ్యారు. నభూతో న భవిష్యత్ అనే రీతిలో అనంత వివాహాన్ని జపిస్తున్న ముఖేష్ అంబానీ ఈ వేడుక కోసం చేసిన ఖర్చుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పరిణయాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 7 నెలల క్రితం ప్రీ వెడ్డింగ్ ఈవెంట్తో మొదలైన వేడుకలు ఆదివారం జరిగే మంగళ ఉత్సవ్తో ముగియనున్నాయి. పెళ్లి వేడుకలను దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, దృశ్యాలు, అనేక విశేషాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్లో ఈ నెల 12న అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖేష్ నీతా దంపతుల చిన్న కుమారుడి పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన వేలాది మంది అతిథులు తరలివచ్చారు. గ్లోబల్ స్టార్లు జస్టిన్ బీబర్, రిహానా, బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్, షారుఖ్ సహా దిల్జీత్ దోసాంజ్ వంటి వారు ప్రదర్శనలు ఇచ్చారు. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా వివాహ వేడుకలకు హాజరయ్యారు. అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్న అనంత్ రాధిక వివాహానికి ముఖేష్ అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది. అయితే సగటు భారతీయులు వివాహ వేడుకల కోసం తమ ఆస్తిలో ఖర్చు చేసే మొత్తాలతో పోలిస్తే రిలయన్స్ అధినేత తన చిన్న కుమారుడి వివాహానికి చేసిన ఖర్చు ఆయన సంపదలో చాలా చిన్న మొత్తమేనని సమాచారం. ఈ మొత్తం వివాహ వేడుకలకు 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ఈ మొత్తం ముఖేష్ అంబానీ నికర సంపదలో కేవలం 1% మాత్రమేనని ఫోర్బ్స్ పేర్కొంది. అనంత్ రాధిక వివాహ వేడుకల్లో భాగంగా ముఖేష్ నీతా అంబానీలు దివ్యాంగులకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ నెల 2న పాల్ఘర్లోని స్వామి వివేకానంద విద్యామందిర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 3న గుజరాతీ వివాహ సంప్రదాయంలో భాగంగా మామేరు ఉత్సవం పెద్ద ఎత్తున జరిపించారు. ముఖేష్ నీతా అంబానీలు అనంత్ రాధిక వివాహ వేడుకలను హిందూ వైదిక సంప్రదాయం ప్రకారం జరిపిస్తున్నారు. ఈ నెల 5న జరిగిన సంగీత కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ శుభ ఆశీర్వాద వేడుక, ఆదివారం జరిగే మంగళ ఉత్సవ్తో అనంత్ రాధిక పెళ్లి వేడుకలు ముగియనున్నాయి.